చిన్నప్పుడు ఇలా ఆడుకున్నారా? ఆడుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా! ఎందుకంటే ఇవి స్వీట్ మెమరీస్ కదా! ఇవి అస్సలు మర్చిపోలేము. నాకైతే చాలా స్వీట్ అనమాట. సో, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి టైర్ పట్టుకొని వచ్చింది. టైరు, ఒక కర్ర. సో, నాకు ఇది చూసేసరికి నా చిన్నప్పుడు నేను ఆడుకున్నది గుర్తొచ్చింది. ఆడుకున్నయి, దెబ్బలు తిన్నది, అమ్మతో తిట్లు తిన్నయి అన్నీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఒక టైర్ ఉండేది, సైకిల్ టైరు. ఆ టైర్ పెట్టుకొని, ఒక కర్ర పట్టుకొని కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉండేది. టైర్కున్న మసి బట్టలకి, మొహానికంటి. మా అమ్మ అయితే పిచ్చి తిట్లు, ఎండకు తిరిగి అసలే చిన్నప్పుడు మనం కలర్ తక్కువ, మసి రాసుకున్న దానికి ఇంకా మరీ అందంగా ఉండేదాన్ని. అయితే నన్ను పిలిచి మా అమ్మకి ఆయాసం వచ్చి నన్ను అయితే పిచ్చి కొట్టేదన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ స్వీట్ మెమోరీస్ అబ్బా. వచ్చినప్పుడల్లా ఒక్కదాన్నే నవ్వుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒక్కదాన్ని ఎందుకు నవ్వుకోవాలి, మీకు కూడా చెప్తే మీరు కూడా నవ్వుతారు కదా అనేసి షేర్ చేసుకుంటున్నా. మీకు కూడా ఉన్నాయా ఇలాంటి స్వీట్ మెమోరీస్? ఉంటే కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి, నేను కూడా నవ్వుకుంటా. అయితే ఈవినింగ్ 4:30కి అలా మబ్బులు పట్టేసి ఫుల్ గాలుము, మెరుపులు, ఉరుములు, పిడుగులు కూడా పడ్డాయి 3-4. ఒకటేమో ఎర్రవెండిలో, ఒకటేమో సారపాకులు, ఇంకొకటేమో భద్రాచలంలో అంట. సో ఇంకా మనమైతే సేఫ్గానే ఉన్నానులేండి. నాకైతే చాలా భయం ఉరుములు మెరుపులు అంటే. ఇంక పోయి మంచం కిందే దాక్కుంటా, అంత భయం అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా మేము ఇంట్లో నుంచి అసలు బయటికి కూడా రాలేదు. మా పిల్లగాళ్ళు ఎక్కడ వామ్మో ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి, ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి తిరుగుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేయి అస్సలు ఆగట్లేదు. ఎందుకు ఇంత ఎనర్జీ? అన్నం కూడా సరిగ్గా తినట్లేదు ఈ మధ్య. యమా ఎనర్జీగా ఉంటున్నారు. నా బ్రెయిన్ తింటున్నారుగా, అందుకే అనుకుంటా. ఇంకా వర్షం వచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేసి వర్షంలో కొద్దిసేపు ఆడుకున్నాము. అంటే ఆ వాటర్లో క్లైమేట్ బాగుంది, వెదర్ చాలా బాగుంది అనేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసిన వీడియోసే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎలా అనిపించాయి, బాగున్నాయా? మా సోన్ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు వీళ్ళైతే ఎంత తలకాయ దువ్వినా, ఎంత మంచిగా రెడీ చేసినా 1-2 నిమిషాలలో పాడు చేసుకుంటున్నారు. అసలు ఎవరు ఈ సమ్మర్ హాలిడేస్ని కనిపెట్టిందిరా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, సమ్మర్ హాలిడేస్ కూడా లేకుండా వాళ్ళకి ఇయర్ మొత్తం స్కూల్ ఉంటే బాగుండేది కదా. అసలు బామ్మో వీళ్ళతో మనం గెలవలేం ఫ్రెండ్స్. నిజంగా మా సోనుగాడు చూడండి, అలాగా కొన్ని స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయి అనేసి వీడియోస్ అయితే తీసుకున్నాను. సమ్మర్లో ఏంటి ఫ్రెండ్స్ ఇంతగానం వర్షాలు పడుతున్నాయి. ఈ 2025 అసలు ఎవ్వరికి కలిసి రావట్లేదు. నాకైతే అసలుకి దరిద్రం వచ్చి మొత్తం నా నెత్తి మీదే కూర్చున్నట్టుంది. నిజంగా ఈ 2025లో నేను చాలా కోల్పోయాను, చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఇంత బాధ నేను ఏ ఇయర్లో కూడా పడలేదు. సో ఈ ఇయర్ అసలు ఎవరికి కలిసి రాదంట. అసలు పంటలు చేతికి వచ్చే టయానికి చూసారా ఎట్లా వర్షాలు